వెల్కమ్ టు ధనాధన్ ఫటాఫట్. కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్విక్ రివిజన్ చూద్దాం. ఎవరికైతే కరెంట్ అఫైర్స్ అనేది ఇన్ డీటెయిల్గా కావాలో 9 to 10 కాంపిట్మెంట్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి లైవ్ క్లాస్ జరుగుతుంది. ఇది వచ్చేసి మనం క్విక్ రివిజన్ అనేది చూద్దామండి. ఈరోజు ఇంపార్టెన్స్ అనేది చూసుకుంటే May 17th వచ్చేసి మనకి వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే కింద వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్నేషనల్ పరంగా డేస్ ఆర్ థీమ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకు ఈ రోజే సెలబ్రేట్ చేస్తారు అంటే మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. ఎప్పుడు 1865లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఈ టెలికన్వెన్షన్ సంబంధించిన కన్వెన్షన్ ఎక్కడ చేసుకున్నారు అంటే ప్యారిస్లో చేసుకోవడం అయితే జరిగింది. దానికి సింబాలిక్గా వచ్చేసి 1969 దగ్గర నుంచి వచ్చేసి మనకి వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే అనేది 17th May రోజు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఎన్నో యానివర్సరీ అంటే మనకు వచ్చేసి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి సంబంధించి 68th యానివర్సరీ. థీమ్ అన్నది చూసుకుంటే వై జెండర్ ఈక్వాలిటీ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాటర్స్ అనే థీమ్తో వచ్చేసి సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ 1G 2G 3G 4G 5G 6G అనేది ఎట్ ప్రజెంట్ తీసుకొని రావడం అయితే జరిగింది. 6G వచ్చేసి మనకి డివైస్ మ్యానుఫ్యాక్చర్ చేసింది అంటే మనకి జపాన్ చెప్పుకోవచ్చు. 1G ఎప్పుడు వచ్చిందండి 1980, 2G వచ్చేసి 1990, 3G వచ్చేసి 2000, 2009లో వచ్చేసి మనకి 4G, 2019లో వచ్చేసి 5G అండ్ 2030 కల్లా మనకి 6G అనేది త్రూ అవుట్ ది గ్లోబల్ లెవెల్లో తీసుకొని రావాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయడం అయితే జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చండి. అండ్ నెక్స్ట్ మనం క్లియర్గా చూసుకుంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది 7th ఎడిషన్ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఏ స్టేట్ హోస్ట్ చేస్తుందంటే బీహార్ స్టేట్ అనేది హోస్ట్ చేస్తుందండి. బీహార్లో ఎన్ని నగరాల్లో హోస్ట్ చేశారు అంటే ఈ సిటీస్ తీసుకుంటే 5 సిటీస్లో వచ్చేసి హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా ఇది ఈ ఎడిషన్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి బీహార్ స్టేట్ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి 5 ఐకానిక్ సిటీస్లో హోస్ట్ చేస్తుందంటే పాట్నా, రాజగృహ, గయా అండ్ బాగల్పూర్ అండ్ బగుసరై ఈ ప్రాంతాల్లో వచ్చేసి 5 సిటీస్లో కండక్ట్ చేశారు. మరి లాస్ట్ టైం 6th ఎడిషన్ ఎక్కడ కండక్ట్ చేశారంటే తమిళనాడులో. ఎన్ని సిటీస్లో హోస్ట్ చేశారు అంటే 4 సిటీస్లో వచ్చేసి హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఎన్ని స్పోర్ట్స్ ఈసారి తీసుకువచ్చారంటే టోటల్ 27 స్పోర్ట్స్కి కండక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అందులో వచ్చేసి ఒక డెమో స్పోర్ట్ కింద వచ్చేసి మనకి ఈ స్పోర్ట్స్ అనే దాన్ని ఫర్ ది ఫస్ట్ టైమ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో వచ్చేసి 2025లో ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎన్నో ఎడిషన్ అంటే మనకు వచ్చేసి 7th ఎడిషన్ అండి. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు కండక్ట్ చేశారు? ఫస్ట్ ఎడిషన్ ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ఢిల్లీలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. మాస్కట్ తీసుకుంటే గజ సింహ అనే దాన్ని వచ్చేసి మాస్కట్గా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. థీమ్ చూసుకుంటే ఖేల్ కే రంగ్ బీహార్ కే సంగ్ అనే థీమ్తో వచ్చేసి సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎస్, దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించడం అయితే జరిగింది. ఎస్, దాట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. గేమ్స్ కంప్లీట్ అయినప్పుడు మీరు అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మెడల్ టాలీ అండి. ఫస్ట్ వచ్చేసి ఎవరు ఉన్నారు అంటే మనకు వచ్చేసి మహారాష్ట్ర స్టేట్ ఉండడం అయితే జరిగింది. గోల్డ్ మెడల్స్ ఎన్ని విన్ అయ్యారు అంటే 58 అండి. ఓకేనా. సిల్వర్ మెడల్స్ వచ్చేసి 47 అండ్ బ్రాంజ్ మెడల్స్ వచ్చేసి 53 విన్ అయ్యారు. టోటల్ వచ్చేసి 158 మెడల్స్ వచ్చేసి మహారాష్ట్ర స్టేట్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. సెకండ్ వచ్చేసి మనకి హర్యానా స్టేట్ ఉందండి. థర్డ్ వచ్చేసి మనకి రాజస్థాన్ స్టేట్ ఉంది. ఫోర్త్ వచ్చేసి కర్ణాటక, ఫిఫ్త్ వచ్చేసి ఢిల్లీ టీం అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ సిక్స్త్ వచ్చేసి తమిళనాడు స్టేట్ కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ కండక్ట్ చేశారో తమిళనాడులోనే కండక్ట్ చేశారు కాబట్టి అది కూడా ఒకసారి క్లియర్గా చూడండి. అట్ ద సేమ్ టైం 12th ప్లేస్లో వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ ఉంది. 18th ప్లేస్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో వచ్చేసి ర్యాంక్స్గా ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనం క్లియర్గా చూసుకుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చండి. అపాయింట్మెంట్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి తీసుకుంటే అనురాగ్ భూషణ్ అపాయింటెడ్ యాజ్ ది ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు ది స్వీడన్ కంట్రీకి సంబంధించి అంబాసిడర్. వీళ్ళనే మనకి రాయబారులు అని చెప్తూ ఉంటారు. అతన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరు? అనురాగ్ భూషణ్ గారు. ఓకే, ఇతనేంటే IFS సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్కి సంబంధించిన ఏ బ్యాచ్ అంటే 1995 బ్యాచ్కి సంబంధించిన ఆయన వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అట్ ప్రజెంట్ ఈయన వచ్చేసి మనకి ఎడిషనల్ అంబాసిడర్ గా ఉన్నారు. అతను తీసుకుని వచ్చేసి అంబాసిడర్ గా అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడికి? స్వీడన్ కి. ఓకే, నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. మనకి చెస్ అంటేనే గ్రాండ్ మాస్టర్స్ అనేది ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఆ గ్రాండ్ మాస్టర్స్ లో తీసుకుంటే మనకి తీసుకుంటే మొత్తం ఎంతమంది ఉండేవాళ్ళు? ప్రీవియస్ గా 85 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 86th గ్రాండ్ మాస్టర్ వచ్చేసి రావడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఓకేనా. LR Srihari from Tamil Nadu becomes the 86th chess grandmaster of the India.
చెస్ కి సంబంధించి ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరండి? మనకి చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. విశ్వనాథ్ ఆనంద్ గారు వచ్చేసి మనకి ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటామండి. అయితే ఇప్పుడు వచ్చేసి ఎంతమంది ఉన్నారు? మొత్తం 86 అండి. 86 ఎవరు? మనకి శ్రీహరి గారు. ఎవరండి? శ్రీహరి గారు వచ్చేసి అవ్వడం అయితే జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆయన అంటే తమిళనాడు రాష్ట్రానికి. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి 85th తీసుకున్న శ్యామ్ నిఖిల్ గారు వచ్చేసి ఉన్నారు. అతను కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన. 84th వచ్చేసి మనకి వైశాలి రమేష్ బాబు గారు, మనకి ప్రజ్ఞా ఆనంద్ వాళ్ళ సిస్టర్ అండి. వైశాలి రమేష్ బాబు గారు వచ్చేసి మనకి ఆమె తీసుకుంటే 84th గ్రాండ్ మాస్టర్ గా ఉండడం అయితే జరిగింది. ఆదిత్య గారు వచ్చేసి మనకి 83rd అని చెప్పుకోవచ్చు అండి. అట్లీస్ట్ మీరు టాప్ లో ఉన్న రీసెంట్ గా గ్రాండ్ మాస్టర్స్ అయిన వాళ్ళ నేమ్స్ అనేది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లియర్ గా చూసుకుంటే మనకి ప్రజ్ఞా ఆనంద్ గారు వచ్చేసి విన్స్ ది సూపర్ బెట్ చెస్ క్లాసిక్ ఇన్ రొమానియా అంటున్నారండి. రొమానియాలో జరిగిన మనకి సూపర్ బెట్ చెస్ క్లాసిక్ వచ్చేసి ఎవరు విన్ అయ్యారు? మనకి ప్రజ్ఞా ఆనంద్ గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ చూసుకోండి. క్లాసికల్ చెస్ అంటే మనకి ఎవరు విన్ అయ్యారు? మనకి డి గుకేష్ గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి ర్యాపిడ్ చెస్ అనేది ఎవరు విన్ అయ్యారు? హంపి కోనేర్ గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైం వచ్చేసి టాటా మాస్టర్స్ కప్ ఎవరు విన్ అయ్యారు? మనకి ప్రజ్ఞా ఆనంద్ గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఏది విన్ అయ్యారు? ఇతను వచ్చేసి మనకి సూపర్ బెట్ చెస్ క్లాసిక్ అనేది కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది ఎక్కడ కండక్ట్ చేశారంట? రొమానియాలో కండక్ట్ చేసి అతను విన్ అవ్వడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్లియర్ గా చూసుకుంటే జీడిపి ప్రొజెక్షన్ అనేది రావడం అయితే జరిగింది. ఈ జీడిపి ప్రొజెక్షన్ లో తీసుకుంటే ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఎంత ఎస్టిమేషన్ ఇచ్చారని చూసుకుంటే సరిపోతుంది. ఇండియా ఎక్స్పెక్టెడ్ టు గ్రో విత్ ది 6.3% దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటున్నారండి. ఈ ఫైనాన్షియల్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత అంట? ప్రొజెక్టెడ్ జీడిపి 6.3% అని చెప్తున్నారు. ఎస్, ఎవరు చెప్తున్నారు? వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ పర్స్పెక్ట్స్ ప్రొజెక్షన్స్ అనే వాళ్ళు వచ్చేసి ఇండియాకి సంబంధించి చెప్పడం అయితే జరుగుతుంది. వీళ్ళు స్లైట్లీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి 6.4% అవుతుంది అని చెప్పేసి వీళ్ళు గెస్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎంతంట? ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఏమో 6.3%, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసి 6.4% అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కంపేర్ టు ది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో 0.3% అనేది తగ్గింది అని కూడా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దట్ మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి మనకి వీళ్ళు జీడిపి ప్రొజెక్షన్ ఎంత ఇచ్చారు అంటే 6.7% ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చేసి ఇండియాస్ యొక్క జీడిపి వచ్చేసి 6.2% అనేది ప్రొజెక్ట్ చేయడం అయితే జరిగింది. వరల్డ్ బ్యాంక్ వచ్చేసి మనకి ఇండియాస్ జీడిపి ఎంత ప్రొజెక్ట్ చేసింది అంటే 6.3% అనేది ప్రొజెక్టెడ్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇండియాస్ యొక్క జీడిపి కూడా 6.3% అనేది వీళ్ళు గెస్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే ఫీఫాకి సంబంధించి మనకి ఫీఫా వరల్డ్ కప్ అనేది జరుగుతుంది కదండి. 3 కంట్రీస్ హోస్ట్ చేస్తున్నాయని కూడా మీ అందరికీ తెలిసిందే. అందులో తీసుకుంటే మనకి 3 కంట్రీస్ని వచ్చేసి బ్యాన్ చేశారండి. ఫస్ట్ టైం 3 కంట్రీస్ హోస్ట్ చేస్తున్నాయి. ఆ 3 కంట్రీస్లో కూడా వచ్చేసి మనకి క్లియర్గా చూసుకుంటే 3 కంట్రీస్ని బ్యాన్ చేశారని మనం రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. ఎవరెవరిని బ్యాన్ చేశారు? రష్యా ఒకటి, ఎట్ ద సేమ్ టైం వచ్చేసి పాకిస్తాన్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను కూడా మనకి వీళ్ళు ఏం చేశారు అంటే బ్యాన్ చేశారండి. ఈ 3 కంట్రీస్ని వచ్చేసి బ్యాన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఫీఫాకి సంబంధించి లిఫ్ట్ ది సస్పెన్షన్, కాంగో మీద ఏదైతే సస్పెన్షన్స్ అనేది ఇచ్చారో ఫీఫా ఫెడరేషన్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మరి ఇప్పుడు దాకా ఎన్ని కంట్రీస్ని బ్యాన్ చేశారు? ఇనిషియల్ గా 3 అయినా కానీ ఇప్పుడు మాత్రం కాంగో మీద ఇచ్చిన సస్పెన్షన్ ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఎన్ని కంట్రీస్ని బ్యాన్ చేశారంటే ఎట్ ప్రెసెంట్ 2 కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఇనిషియల్ గా తీసుకుంటే ఎన్ని కంట్రీస్ అంటే మనకి 3 కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఫీఫా వరల్డ్ కప్ వచ్చేసి అమెరికా, మెక్సికో అండ్ నెక్స్ట్ వచ్చేసి కెనడా. ఈ 3 దేశాలు అనేది ఫర్ ది ఫస్ట్ టైం హోస్ట్ చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎస్, దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఫీఫా సస్పెన్షన్ ది రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించిన సస్పెన్షన్ అనే దాన్ని ఎత్తివేయడం అయితే జరిగింది. ఎస్, దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే ఓకేనా, మనకి ఎప్పుడైనా సరే ఎంబసీస్ అనే వాటిని ఇండియాలో ఓపెన్ చేసినా లేదు ఇండియన్ ఎంబసీ అనేది ఏదైనా కంట్రీలో ఓపెన్ చేసినా కానీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. హొండూరాస్ అనికి సంబంధించిన దేశానికి సంబంధించిన ఎంబసీ అనేది న్యూఢిల్లీలో ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ ఈ కంట్రీ అనేది ఎక్కడ ఉంది? సెంట్రల్ అమెరికాలో ఉండడం అయితే జరిగింది. దాని యొక్క క్యాపిటల్ అనేది చూసుకుంటే తెగుసిగలాపా అనేది మనకి క్యాపిటల్ కింద ఉండడం అయితే జరిగింది. ఎప్పుడైనా ఒక కంట్రీకి సంబంధించి ఎంబసీ ఇండియాలో ఇనాగ్రేట్ చేసినా లేదా ఫారెన్ లో ఇనాగ్రేట్ చేసినా దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. హొండూరాస్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే మనకి సెంట్రల్ అమెరికాలో ఉంది. వాళ్ళ యొక్క ఎంబసీ ఇండియాలో ఇనాగ్రేట్ చేశారు, అదొకటి చూసుకోండి. అంటే క్యాపిటల్ వచ్చేసి మనకి చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్
తెగుసిగల్ప అనే దాన్ని వచ్చేసి ఉండడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. కరెన్సీ తీసుకుంటే లెంపారా అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ న్యూస్ అనేది చూసుకుంటే మనకి రామ్ భద్రాచారి గారికి అట్ ద సేమ్ టైం గుల్జర్ గారికి వీళ్ళు ఇద్దరికి కూడా మనకి ఏం చేశారు అంటే ఓకేనా జ్ఞానపీఠ్ పురస్కార్ అనేది 58వది అందించడం అయితే జరిగింది. ఎస్ 58వ జ్ఞానపీఠ్ పురస్కార్ వచ్చేసి ఎంతమందికి ఇచ్చారండి? ఇద్దరికి ఇచ్చారు. అందులో ఎవరు? జగద్గురు రామ్ భద్రాచారి గారికి అందించడం అయితే జరిగింది. ఈ జగద్గురు రామ్ భద్రాచారి గారికి వచ్చేసి మనకి ఇతని పాలిగామిస్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఇతను మాస్టర్ అని కూడా చెప్పుకోవచ్చండి. దగ్గర హీ ఆథర్డ్ ది 240 వర్క్స్ కూడా ఇతను ఆథర్ గా ఉండడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఇతనికి సంబంధించి క్లియర్ గా చూసుకుంటే పద్మ విభూషణ్ అనేది 2015లో అందించడం అయితే జరిగింది. ఇతనికి 58th జ్ఞానపీఠ పురస్కార్ లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారండి. కాకపోతే ప్రజెంటేషన్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు వచ్చేసి ఐ థింక్ రీసెంట్ గా అందించడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. ఏ లాంగ్వేజ్ కి ఇచ్చారు అంటే ఇతనికి జ్ఞానపీఠ పురస్కార్ వచ్చేసి మనకి సాంస్క్రిట్ లాంగ్వేజ్ కి అందించడం అయితే జరిగింది. సాంస్క్రిట్ కి ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఇచ్చారు? 2 times ఇచ్చారండి. ఓకేనా, ఇతనికి వచ్చేసి సెకండ్ టైం వచ్చేసి రావడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గుల్జర్ గారికి తీసుకుంటే గుల్జర్ ఈస్ ఆల్సో నేమ్డ్ యాజ్ జ్ఞానపీఠ పురస్కార్ విన్నర్ అని తెలుసు మీ అందరికీ. ఎస్ ఇతనికి కూడా వచ్చేసి మనకి ఏ లాంగ్వేజ్ కి ఇచ్చారు అంటే ఉర్దూ లాంగ్వేజ్ కి వచ్చేసి జ్ఞానపీఠ్ పురస్కార్ అనేది అందించడం అయితే జరిగింది. ఈజ్ అ విన్నర్ ఆఫ్ పద్మభూషణ్, దాదా ఫాల్కే అవార్డు అవ్వచ్చు, అండ్ సాహిత్య అకాడమీ అవ్వచ్చు, ఆస్కర్ అవార్డు అవ్వచ్చు, గ్రామీ అవార్డ్స్ కూడా మనకి గుల్జర్ గారు విన్ అవ్వడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చండి. వీళ్ళిద్దరికి ప్రజెంటేషన్ రీసెంట్ గా మనకి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు అందించడం అయితే జరిగింది. ప్రీవియస్ గా మనం తీసుకుంటే ఓకేనా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న వచ్చేసి మనకి సాత్విక్ సాయిరాజ్ వాళ్ళకి కూడా రీసెంట్ గా ప్రజెంట్ చేశారండి. ఎందుకు? వాళ్ళు డిలే చేశారు. వాళ్ళు టోర్నమెంట్స్ లో బిజీగా ఉండడం వల్ల వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. రీసెంట్ గా వాళ్ళకు కూడా అందించడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి ఇంపార్టెంట్. ఇది వచ్చింది కాబట్టి దీనితో పాటు మీరు ఏం చేస్తారు అంటే 59th జ్ఞానపీఠ్ పురస్కార్ ఎవరికి అందించారు? వినోద్ కుమార్ శుక్లా. ఎవరండి? వినోద్ కుమార్ శుక్లా గారికి వచ్చేసి అందించడం అయితే జరిగింది. ఎస్ దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఏ లాంగ్వేజ్ కి ఇచ్చారు? హిందీ లాంగ్వేజ్ కి. హిందీ లాంగ్వేజ్ కి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఇచ్చారు? 12వసారి అండి. ఎస్ హిందీ లాంగ్వేజ్ కి వచ్చేసి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఇచ్చారు అంటే 12వసారి అందించారు. ఇతను వినోద్ కుమార్ శుక్లా వచ్చేసి ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆయన? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ది జ్ఞానపీఠ పురస్కార్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా ఒకసారి లింక్ చేసుకోండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే ISRO is prepared for the 101 లాంచ్ మిషన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇస్రో వచ్చేసి ఇప్పటిదాకా ఎన్ని శాటిలైట్స్ లాంచ్ చేసింది అంటే ఎన్ని మిషన్స్ లాంచ్ చేసింది అంటే 100 అనే వాటిని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ 100 కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఎన్నో లాంచ్ చేస్తున్నారు? 101. ఈ 101 ఏంటి? పిఎస్ఎల్వి అనే దాన్ని లాంచ్ చేస్తున్నారు. దీన్ని C61 అంటారండి. C61 అంటే పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ యూస్ చేసుకొని 61ది లాంచ్ చేస్తున్నారు. పిఎస్ఎల్విలో తీసుకుంటే 60 మిషన్స్ అనేది సక్సెస్ఫుల్ గా ఇస్రో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి 61. 60 ఏంటి సార్ మరి? పిఎస్ఎల్వి 60 అనేది చూసుకుంటే మనకి స్పాడెక్స్ మిషన్ అంటాం కదండి. ఏ మిషన్ అనేది? స్పాడెక్స్ మిషన్ అనే దాన్ని లాంచ్ చేశారు. స్పాడెక్స్ అంటే 2 శాటిలైట్స్ కనెక్ట్ చేశారు. చేజర్ ఒకటి టార్గెట్ అనే వాటిని లాంచ్ చేశారు. వాటి రెండింటిని కూడా డాకింగ్ చేశారు. ఆ రెండింటిని కూడా అన్డాకింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇండియా వచ్చేసి స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో 4th కంట్రీ అనేది కూడా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పిఎస్ఎల్వి C61 లాంచ్ చేయడం అయితే జరిగింది. పిఎస్ఎల్వికి సంబంధించి ఎన్నోది? 61వదండి. ఓకేనా. ఇన్ జనరల్ గా ఇస్రోకి సంబంధించి 100 కంప్లీట్ అయితే ఇది 101 అని చెప్పుకోవచ్చు. 100th వన్ తీసుకుంటే జిఎస్ఎల్విని వచ్చేసి వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. నావిగేషన్ సంబంధించి 100th మిషన్ లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎన్నోదండి? 101 వచ్చేసి రెడీ అవుతున్నారు. ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు అంటే May 18th రోజు వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 వచ్చేసి వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇది వన్స్ ఒకసారి లాంచ్ చేశాక దీని గురించి మళ్ళీ ఇంకొకసారి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇస్రో అంటున్నారు కాబట్టి ఇస్రో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇస్రోకి చైర్పర్సన్ గా ఎవరున్నారు? వి నారాయణ్ గారు. ఎస్ వి నారాయణ్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఈయన ఎన్నవ చైర్పర్సన్ అండి? 11th చైర్పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే నెక్స్ట్
ఈ క్వశ్చన్ అనేది చూద్దామండి. మనం ఏవైతే క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేస్తున్నామో డైలీ ఒక క్వశ్చన్ కి సంబంధించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తుంది. ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పగలరండి. ఓకే, మీకు ఇంకా కరెంట్ అఫైర్స్ అనేది ఇన్ డీటెయిల్ గా కావాలి అంటే భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఎర్లీ మార్నింగ్ 9 to 10 లైవ్ అనేది వస్తుంది. ఆ క్లాస్ కూడా మీరు రెగ్యులర్ గా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి మీకు జస్ట్ రివిజన్ పర్పస్ కోసమే, సింపుల్ గా ఉండడం కోసం ఈ క్లాసెస్ అనేది కాంపిట్ మైండ్స్ మీ అందరూ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ ఎవరికైనా సరే కాంపిట్ మైండ్స్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కావాలి అన్నా కానీ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ అన్ని అప్డేట్స్ అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి కూడా ఒకసారి అక్కడ కూడా చూడండి, మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అవ్వచ్చు, ఎంసీక్యూస్ అనేది కూడా అక్కడ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో కూడా కమ్యూనిటీలో కూడా మనం కొన్ని క్విజ్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తున్నాము. అవి కూడా ఒకసారి రెగ్యులర్ గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.